నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సటైర్లు. కూకిల్ బాబాయ్కి విష్ణు కుమార్ రావు సమాధానం చెప్తారని ఎద్దేవా. గతంలో రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను తప్పు చేస్తున్నా తనని కూడా వదలొద్దని సూచన. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అబ్కారీ శాఖలో జరిగిన భారీ అక్రమాలు, అవినీతిపై శాసనసభలో ప్రభుత్వం శ్వేతపత్రాన్ని ప్రకటించనుంది. అనంతరం సభలో 2 కీలక బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుపై మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆరోగ్య వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లుపై మంత్రి సత్యకుమార్ చర్చ చేపట్టనున్నారు. వైఎస్ఆర్సీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్న కూటమి ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో జరిగిన అక్రమాల చట్టాను విప్పనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మద్యం అక్రమాలపై శ్వేతపత్రాన్ని శాసనసభ వేదికగా ప్రకటించనున్నారు. తొలుత ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లును సభలో చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత విజయవాడలో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కు ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్ఆర్ పేరు పెడుతూ గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్ట సవరణ రద్దు చేసే బిల్లుపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో విశాఖలో కాలుష్య నియంత్రణ, రాష్ట్రంలో దెబ్బతున్న రహదారులు, కేజీహెచ్లో పడకలు, సిబ్బంది కొరత, ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీపై ప్రశ్నలకు మంత్రులకు సమాధానాలు ఇవ్వనున్నారు. అలాగే ధాన్యం రైతుల సమస్యలు, టెంపుల్ టూరిజం, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్ట్ లీజ్ మత్స్యకారులకు జీవో 217 ఇబ్బందులపై సమాధానాలు ఇస్తారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్నారు అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మరియు వైద్య విద్యా శాఖ మంత్రి గారు డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రముల విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అధికంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రీవంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది.
అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెటైర్లు వేశారు. గతంలో సీఎం వస్తే ట్రాఫిక్ ఆపేవారు, పరదాలు కట్టేవారంటే ఎద్దేవా చేసిన ఆయన నా కోసం మాత్రం ట్రాఫిక్ ఆపొద్దు, పరదాలు కట్టొద్దు అని పోలీసులను, అధికారులను సూచించారు. నాకు 5 నిమిషాలు ఆలస్యమైన పర్వాలేదు, కానీ జనాన్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పారు. కొందరు మా ఎమ్మెల్యేలు వైఎస్ జగన్ గురించి చెప్తున్నారు. జగన్ హెలికాప్టర్లో వెళ్తే కింద ట్రాఫిక్ ఆపేస్తారట. ఇదేంటో అర్థం కాలేదని దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. వైఎస్ వివేక హత్యపై సభలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. హూకెళ్లి బాబాయ్ ఎవరో చెప్పాలన్న చంద్రబాబు నాయుడు దీనికి విష్ణుకుమార్ రాజు అయినా సమాధానం చెప్తారా అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు స్పీచ్ మధ్యలో ఇంటర్వ్యూన్ అయిన విష్ణుకుమార్ రాజు 5 ఏళ్ల పాటు విధ్వంసకర పాలన చేశామన్నారు. ఇంతటి విధ్వంసకర పాలన చూసిన తర్వాత కూడా 40% ఓట్లు ఎలా వచ్చాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. వివేక హత్య విషయంలో సిబిఐ విచారణల వాస్తవాలు తేల్తాయని విష్ణుకుమార్ రాజు అనగా కేంద్రమే తేల్చాలన్నారు టీడీపీ సభ్యులు. హూకెళ్లి బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం లభిస్తుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. మనం ఇంత మురుమారిగా ఏదో పెత్తందారి వ్యవస్థ కాదు, మన ఇష్ట ప్రకారం మనం చేయడానికి. నేను అందుకనే మా వాళ్ళని చాలా స్పష్టంగా అడుగుతున్నా, ఇప్పుడు కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నా పోలీసులు కూడా. నేను ఎక్కడైనా పోతే సెక్యూరిటీ కోసం 1 నిమిషం మీరు ట్రాఫిక్ ఆపి పంపించండి. ఒకవేళ కాదు అంటే నేను కూడా ఒక 5 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, నేను ఉంటాను తప్ప ముఖ్యమంత్రి వచ్చాడని హంగామా చేసి మళ్ళా పరదాలు కట్టడం, చెట్లు నరికేయడం, ఎక్కడికక్కడ రెడ్ కార్పెట్లు వేయడం ఇవి ఎక్కడా చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. చెట్లు నరికేయడం, ఇంకో పక్కన షాపులు మూసేయడం, స్కూల్స్ మూసేయడం, ఆ స్కూల్ బస్సులన్నీ పంపించడం, హౌస్ అరెస్టులు చేయడం, అక్కడ పోతే అన్ని పార్టీ వాళ్ళని హౌస్ అరెస్టులు చేసి ఎవరిని రోడ్డు మీదకి రాకుండా చేయడం. ఏం పర్వాలేదు, నా మీద ఒక రాయి వేసినా భరించడానికి సిద్ధంగా ఉన్నా. ఆ భరింపు ప్రజా తీర్పుకు, ప్రజా ఒక రివోల్ట్కి దోహదం చేసే విధంగా చేస్తాను తప్ప భయపడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా అలాంటి చేయొద్దని చెప్పి కోరుతున్నా. మా ఎమ్మెల్యే చెప్పిన దిశ అది ఏంటో ఆశ్చర్యం నాకు అది అర్థం కాదు. ఎందుకు ఆ పైశాచిక ఆనందం కూడా నాకు అర్థం కాదు. హెలికాప్టర్ పైన పోతుంది, రోడ్డు అంతా బంద్, అంటే చెట్లు నరికేయడం, అంటే పైన పోయి హెలికాప్టర్ కూడా చెట్లు అడ్డం వచ్చాయి. ఆ దిశ చాలా జరిగాయి. గతంలో రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేశారని అసెంబ్లీ వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. ఇప్పుడు జనసేన సభ్యుడు కూడా ఎవరు గీత దాటనని, తప్పు చేస్తే వారిపైన చర్యలు తీసుకోవాలని చెబుతున్నా అన్నారు. నేను తప్పు చేసినా నన్ను కూడా వదలొద్దు అని ఆయన సూచించారు. రాష్ట్ర భవిష్యత్ పునర్నిర్మాణం కోసం కట్టుబడి ఉన్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ముందుకు తీసుకువెళ్లే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. ప్రతిపక్ష నేతలు కూడా గౌరవించే సంస్కారం సీఎం చంద్రబాబు నాయుడుకు ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఎంతో కష్టపడి రాజధాని నిర్మాణం చేపట్టాం, కానీ వైసీపీ వచ్చి 3 రాజధానులని చెప్పింది. ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా అమరావతి రాజధాని కావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటానికి పొట్టి శ్రీరాములు గారి త్యాగ ఫలితం. తద్వారా భాషా ప్రయుక్త రాష్ట్రాలే ఏర్పాటు కావటం. అలాగే దానికి ఇంకొకటి నాకు అనిపిస్తుంది అధ్యక్ష, పింగళ వెంకయ్య గారు కూడా అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన పొట్టి శ్రీరాములు గారు కానీ, మువ్వెన్నెల జెండాను రూపొందించిన పింగళ వెంకయ్య గారు కానీ దేశాన్ని ప్రభావితం చేసే స్థాయి వ్యక్తులు. ఒకరి త్యాగం వల్ల భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడితే ఇంకొకరి రూపకల్పన వల్ల దేశానికి జెండా వచ్చింది. ఇలాంటి గొప్ప మహానుభావులు పుట్టిన నేల. దామోదరం సంజీవి గారు లాంటి మహానుభావులు సంస్కరణలు తీసుకోవాలి, అలాంటి వారు గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిన నేల ఇది. పివి నరసింహారావు గారు, అలాగే శ్రీ ఎన్టీ రామారావు గారు, వీరందరి పరంపరలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తూనే ఉంది. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి వారిని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు లేరు. వారి గురించి కూడా చెప్పాల్సి ఈ సందర్భంలో, ఆంధ్రప్రదేశ్కి ఎవరన్నా రావాలి అనుకుంటే ముందస్తుగా చంద్రబాబు గారు పాలన స్టార్ట్ చేసినప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ మేము వచ్చి ఆంధ్రప్రదేశ్కి వచ్చి
పని చేయాలి, ప్రతి ఐఏఎస్ అధికారి, ప్రతి ఐపీఎస్ అధికారి తపన పడేవారని నాకు ఢిల్లీలో చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్పారు. అలాంటి అద్భుతమైన పాలన, ఛాలెంజెస్ని అధిగమించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆయన బాగా నచ్చే అంశం నాకు ఆయనలో ప్రత్యర్థులను కూడా గౌరవించే గొప్ప గుణం. మొన్న ఈ మధ్యన మాకు చెప్తూ కూడా రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్తూ ఆయన గురించి కూడా, ఆయన ఎంత ప్రత్యర్థి అయినప్పటికీ కూడా ఆయన గురించి కూడా మంచి వాక్యాలు చెప్పి ఆయన చేసిన మంచి పనిని కూడా చెప్పే సహృదయం ఉంది నారా చంద్రబాబు గారికి. దీంట్లో వాటి నుంచి తీసుకోవాలి. మేము నాలాంటి వాళ్ళు నేర్చుకోవాలి, అలాంటి యంగ్స్టర్ మాకు కొత్తగా వచ్చిన వాళ్ళు నేర్చుకోవాలి. అలాగే కర్నూలు 1953లో కర్నూలు రాజధానిగా వచ్చింది. ఎప్పుడు మనకి ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. అన్ని రాష్ట్రాలు ఏర్పడ్డాయి, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. దేశం అంతా ఎవరికి రాజధాని వచ్చింది, ముందుకెళ్ళిపోయారు, అభివృద్ధి చెందారు. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కర్నూలు రాజధానిగా ఏర్పడింది. కాదని చెప్పి మళ్ళీ తెలంగాణలో కలిపారు. కొన్ని దశాబ్దాల తర్వాత మళ్ళీ విభజన జరిగింది. మళ్ళీ రాజధాని కోసం ఎత్తుక్కుంటూనే వచ్చాం. ఈ నెల 25న మధ్యాహ్నం 2:30 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాల సమయంలో మంత్రివర్గం అత్యవసరంగా భేటీ కానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. శాసనసభలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. సాయంత్రం 4:30 మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను వారికి వివరించనున్నారు. ఈ నెలాఖరుకల్లా ఓటన్ బడ్జెట్ గడువు ముగియనుంది. దీంతో మరో 3 నెలలకు ప్రభుత్వం ఓటన్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 25న జరిగే మంత్రివర్గ భేటీలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ కు ఆమోదం తెలుపనున్నారు. బడ్జెట్ కోసం తమ ప్రతిపాదనలు సాయంత్రంలోగా పంపాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని లేఖ రాసినా ఇవ్వలేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత హోదా కోసం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టువదలని విక్రమార్కుల్లా పోరాటం చేస్తున్నారు. గతంలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. తాజాగా ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్ ను ఆదేశించాలని లేఖ రాసినా ఇవ్వలేదని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. దత్తత తీసుకున్న గ్రామాలను రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన చర్యలు చేపడతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో 2 గ్రామాలను ఆమె దత్తత తీసుకున్నారు. 4 రోజుల పర్యటన నిమిత్తం కుప్పం వచ్చిన చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గూడుపల్లి మండలంలోని 4 గ్రామాల్లో పర్యటించి మహిళలతో సమావేశమయ్యారు. వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడుకు అత్యధిక మెజారిటీ ఇచ్చిన ఆ మండలంలోని కంచి బందర్లపల్లె గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లుగా ప్రకటించారు. అలాగే 2వ అత్యధిక మెజారిటీ ఇచ్చిన కుప్పం మండలంలోని పైపల్యం గ్రామాన్ని కూడా దత్తత తీసుకుంటానని చెప్పారు. దత్తత తీసుకున్న ఈ 2 గ్రామాలతోనే అభివృద్ధి ఆగిపోదని, నియోజకవర్గంలోని గ్రామాలన్నీ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాయని ఆమె తెలిపారు. యువతకు ఉపాధి కోసం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి నియోజకవర్గానికి 3 పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని అన్నారు. కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడును 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం వల్లే 4 సార్లు ముఖ్యమంత్రి కాగలిగారని, తమ కుటుంబం మొత్తం కుప్పం ప్రజలకు రుణపడి ఉంటుందని తెలిపారు. ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆ నమ్మకంతోనే ఆయన్ని 8 సార్లు మీరు గెలిపించారు. అదే కాకుండా ఆయన ఏ నియోజకవర్గానికి కూడా ఆయన స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకురాలేదు. మన కుప్పం నియోజకవర్గానికి ఆయన స్పెషల్ మేనిఫెస్టో అనేది తీసుకొచ్చారు. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన బిడ్డలు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా చెన్నై, తమిళనాడు, కర్ణాటక అటంతా వాళ్ళ ఉద్యోగాల కోసం, వాళ్ళ జీవితాలు బాగుండాలని వాళ్ళు ఉద్యోగాలు ఎత్తుక్కుంటా ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయారు. అవన్నీ ఆయన మనసులో పెట్టుకుని ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చి చాలా డెవలప్మెంట్ చేసి మన బిడ్డలు మన దగ్గర ఉండి మనతో పాటు కుటుంబంతో పాటు సంతోషంగా ఉండాలని ఆయన కోరుకుంటూ ఈ కొత్త మేనిఫెస్టో
స్పెషల్గా కుప్పానికి తీసుకొచ్చారు. అదే కాకుండా కొత్తపల్లి, తర్వాత నడుమూరు, వీళ్ళందరూ పైపాల్యం బూతులు, వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే పోయిన ఎలక్షన్లో మైనస్ ఉన్నా కూడా ఈసారి మీ భవిష్యత్తు కోసం మీకు ఇట్లా భయపడతా బ్రతకూడదు, మనకి స్వాతంత్రం ఉండాలి, మన భూములు మనం రక్షించుకోవాలని మీరందరూ కలిసి ఈ బూతుల్లో మీరు మెజారిటీ తీసుకొచ్చారు. దానికి కూడా మీ అందరికీ జోహార్లు. కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించడంపై మంత్రి నాదెళ్ల మనోహర్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరినట్లు ఏపీని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. అమరావతికి 15,000 కోట్ల బడ్జెట్ లో కేటాయించారని, రాజధానికి ఊతం ఇచ్చే విధంగా బడ్జెట్ ఉందని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించడంపై హర్షాన్ని వ్యక్తం చేశారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరినట్లు ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం బడ్జెట్లో ఎక్కువగా నిధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయడంపై కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తుందని అన్నారు. రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేలా జనసేన శాసన సభాపక్షం పనిచేస్తుందని, ప్రజలు ఆశించినట్లుగే తాము అంకిత భావంతో రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీగా కష్టపడి మా ప్రజల పక్షాన, అమరావతి రైతుల పక్షాన మేము వచ్చాం ఢిల్లీకి. దాన్ని మీరు గుర్తించాలని చెప్పి ఏదైతే ఆ రోజు ఆయన మాట్లాడారో, ఒక సుదీర్ఘ ప్రస్థానం తర్వాత జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏర్పడినప్పుడు కూడా మేమందరం కూడా కలిసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా చర్చల్లో భాగంగా కోరింది ఒకటే, అమరావతి నిర్మాణం కోసం మీరు సహాయం అందించాలి. పోలవరం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత ఉందో కేంద్ర ప్రభుత్వం పైన కూడా అదే విధంగా బాధ్యత ఉండాలి. దయచేసి ఎక్కడ కూడా వివక్ష చూపించారు, ఆంధ్రప్రదేశ్ని ఆదుకోవడం లేదనే భావన ప్రజల్లో కలగకుండా మనందరం కలిసి పనిచేద్దామని ఆ రోజు చర్చల్లో భాగంగా మాట్లాడినప్పుడు ఆ నాయకత్వం ఇచ్చిన మాట ఈరోజు కేంద్ర బడ్జెట్లో మన రాష్ట్రానికి అమరావతి విషయంలో కానివ్వండి, పోలవరం విషయంలో కానివ్వండి, ఉపాధి కల్పించే విధంగా వాళ్ళు తీసుకున్న కొన్ని నిర్ణయాలు కానివ్వండి, ఖచ్చితంగా ఒక బంగారు భవిష్యత్తు ఉండే విధంగా దేనికైతే మన నాయకత్వం ఏకదాటిపైన కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శవంతంగా తీసుకుని ఎక్కడ కూడా స్వలాభం కోసం కాకుండా, ఎటువంటి వేరే ఆలోచన లేకుండా కేవలం దేశం కోసం, రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం అంకిత భావంతో పనిచేయాలనే ఆయన పిలుపుని ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా స్వీకరించి ముందుకెళ్తున్నారు. దాన్ని ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల్ని జనసేన పార్టీ మనస్ఫూర్తిగా ఈ కేంద్ర బడ్జెట్ని అభినందిస్తోంది, ఆహ్వానిస్తోంది. ఢిల్లీకి వెళ్లిన జగన్ ధర్నా చేయడం ఎందుకని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిలదీస్తారు. కేవలం ఉనికి కోసం అసెంబ్లీని తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం కోసం ఢిల్లీ వెళ్లినా ఎందుకు ధర్నాలు చేయలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్, కడప స్టీల్ ప్లాంట్లపై ఎందుకు ధర్నా చేయలేదో జగన్ చెప్పాలని ఆమె ప్రశ్నించారు. షర్మిల మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి సెటైర్లు గుప్పించారు. వినుకొండ హత్య కేసుపై న్యూట్రల్ మీడియా వారిని అడిగామని, అలాగే తాము కూడా విచారించామని, రషీద్తో పాటు చంపిన నిందితుడు కూడా వైసీపీ వాళ్లేనని తేలిందని అన్నారు. వీరిద్దరూ వైసీపీలో ఉన్నప్పుడే విభేదాలు ఉన్నాయని చెప్పారు. అప్పుడే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారని, జైలుకు కూడా వెళ్లారని చెప్పారు. ఒకరిపై ఒకరు ఇళ్ల మీదకు వెళ్లి కొట్టుకున్నారని తెలిపారు. అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ కూడా ఇరువురి మధ్య పంచాయతీ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఇవన్నీ తమ విచారణలో తేలాయి కాబట్టే రాజకీయ హత్య కాదని తాము చెప్పామని అన్నారు. ఢిల్లీకి వెళ్లి జగన్ ధర్నా చేయడం ఎందుకని నిలదీశారు. కేవలం ఉనికి కోసం అసెంబ్లీని తప్పించుకునేందుకు జగన్ ఢిల్లీలో ధర్నా చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా, పోలవరం కోసం ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నాలు చేయలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్, కడప స్టీల్ ప్లాంట్లపై ఎందుకు ధర్నా చేయలేదో జగన్ చెప్పాలని అడిగారు.
వైసీపీ వివాదాన్ని జాతీయ సమస్యగా జగన్ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇక్కడ వరదలతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు జగన్ ఎందుకు వెళ్లటం లేదని నిలదీశారు. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తామని చర్చ పెట్టారని చెప్పారు. మరి జగన్ అసెంబ్లీకి వెళ్లి ఆ యాక్టుపై తన అభిప్రాయాన్ని చెప్పాలి కదా అని అడిగారు. ఏపీ అసెంబ్లీలో బిల్లులు పాస్ చేస్తే జగన్ వెళ్లి మాట్లాడరా అని ప్రశ్నించారు. ఆ మాత్రం ఇంగితం లేకుండా జగన్ మాట్లాడుతున్నారంటే ఎవరు బాగు చేయలేరు, పూర్తిగా పతనమైపోయారని విమర్శించారు. ఈ వెనుకొండలో జరిగిన హత్య కూడా పొలిటికల్ మర్డర్ ఇది కానే కాదు, ఇది వ్యక్తిగత మర్డర్ అని కూడా అంటున్నారు కదా. మేము ఏదో సాక్షి మీడియానో లేకపోతే టీడీపీ మీడియానో పట్టుకొని మాట్లాడడం లేదు. మా ఎంక్వైరీలు మేము చేసుకొని న్యూట్రల్ మీడియాతో లోకల్గా మేము మాట్లాడిన తర్వాత మేము వచ్చిన కన్క్లూషన్ ఏమిటి అంటే ఇది వ్యక్తిగత మర్డర్. మొన్నటి వరకు కూడా హత్య చేసిన వాళ్ళు, హత్య గురైన వాళ్ళు ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారు. మరి అలాంటప్పుడు ఇది పొలిటికల్ మర్డర్ ఎలా అవుతుంది? ఈ పొలిటికల్ మర్డర్ అని మీరు చెప్పి మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తున్నారా? దేనికి? మీ ఉనికి కాపాడుకోవడం కోసం, మీ పార్టీ కోసం అని చెప్తున్నారు. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఈరోజు వరదలు వస్తున్నాయి మన రాష్ట్రంలో, వారిని వెళ్ళి పరామర్శించాలని మీకు అనిపించలేదు. కానీ వ్యక్తిగత మర్డర్లో మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు కొట్టుకొని చచ్చిపోతే ఈరోజు మీరు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారా? ప్రజల కోసం మీరు ఎందుకు నిలబడలేదు? మీ పార్టీ వాళ్ళు ఓటేస్తే మీరు గెలిచారా? మీ పార్టీ వాళ్ళ కోసమే మీరు ముఖ్యమంత్రి అయ్యారా? 5 సంవత్సరాలుగా మీరు ప్రజల కోసం పనిచేయలేదు, కానీ ఈరోజు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేస్తారట. సిగ్గుండాలి కదా. కానీ ఈ విషయంలో పోలీసులను కూడా అడుగుతున్నాం. నడి రోడ్డు మీద ఇలా హత్యలు చేసుకుంటుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఆంధ్ర రాష్ట్ర పోలీసులుగా మీ బాధ్యత కాదా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం? ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రశ్నిస్తున్నాం. మీ హయాంలో నడి రోడ్డు మీద ఇలా మర్డర్లు జరిగితే మీరు బాధ్యులు కారా? మీకు ఆపాల్సిన బాధ్యత లేదా? లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట చచ్చిపోయినట్ట మన రాష్ట్రంలో? మళ్ళీ చెప్తున్నాం, మీరు జోక్యం చేసుకోండి, ఇలాంటివి కాకుండా చూసుకోండి. పోలీసులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులకు ఉంది, ముఖ్యమంత్రికి ఉంది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి ఉంది. దయచేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూడండి. ఏపీకి ఎప్పుడూ లేనంత నిధులు ఇవ్వటం ఆనందంగా ఉందని కైక్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఏపీకి సంబంధించి 10 అంశాల్లో మేలు చేసే నిర్ణయాలు కేంద్ర బడ్జెట్ లో ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలకి మోహం చూపించుకోలేని జగన్ ఢిల్లీ వెళ్లి శవరాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులు ఎంత ఉన్నాయో ఆర్థిక మంత్రికి తెలియటం లేదని ఎద్దేవా చేశారు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో విధ్వంసక పాలన కొనసాగుతుందని ఆరోపించారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కారు వారికి భారీ నిధులు కేటాయించిందన్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. అమరావతికి 15,000 కోట్లు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా చూస్తారు కేంద్రంలో బడ్జెట్లో మనకి ఏపీకి పెద్దపీట సెట్ అమరావతి, పోలవరం ఎలా చూస్తారు? ఎప్పుడు లేనంత ఇవాళ అంటే మామూలుగా ఉన్న వాళ్ళకి ఏదో ఇస్తాం, అది వేరు. ఏమీ లేకుండా అన్ని రకాలుగా వెనకబడిన వాళ్ళకి ఇవాళ ఎప్పుడూ లేనంత బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విధ్వంసక చర్యలకి కేంద్ర సహకారం లేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇవాళ అప్పులు ఎన్ని ఉన్నాయో, అప్పు ఎంత ఉందో లెక్క చెబుతాం. అమ్మో ఇంత అప్పు ఎలా తెచ్చాను కదా సార్, అప్పులు ఎన్ని ఉన్నాయో కూడా తెలవని పరిస్థితి. ఒక విధి విధానాలు లేవు. ఏది అసలు ఏ రాజకీయ నాయకుడికైనా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పబ్లిక్ ఎజెండా తప్ప పర్సనల్ ఎజెండా, పొలిటికల్ ఎజెండా ఎంతసేపు. ఇవాళ వెళ్ళింది కూడా ఢిల్లీ. అందుకే ఇక్కడ సమాధానం చెప్పలేక ఇక్కడ జరుగుతున్న దానికి ఒక అల్లరి చేయడానికి, బురద పోస్తానికి అక్కడికి వెళ్ళారు. పారిపోయే విధానాలు మానేసి ఇవాళకైనా రాష్ట్రానికి సహకరించాలని కోరుతున్నాం. సార్, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని చెప్పి కూడా నిన్న ప్లకార్డులు పట్టుకొని గవర్నర్ ఏదైతే ఉత్తమ పౌరులు ఉన్నారో ఆయన చెప్తుంటే వైట్ పేపర్లు విసిరేసిన పరిస్థితి చూసాము. ఎలా అంటే ఈ విధ్వంసక పాలన ఎలా చూస్తారంటారు? నిజంగా అంటే ఆ వస్తా
అంటే నిజంగా ఆ వస్తా పోలీసు వ్యవస్థని వాళ్ళకున్న గౌరవాన్ని గత 5 ఏళ్లలో దిగజార్చి ఆయన వచ్చి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్కి ఆయన తీసుకున్న విధానం చూస్తే అసలు మాట్లాడుతుంది ఎవరో నాకు అర్థం కాల. ఆ సింహాలకి డెమోక్రసీ ఆయన నోటముట కొత్త మాటలు వినపడుతున్నాయి. తప్పకుండా ప్రజలు తప్పకుండా అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. మంచి చేసిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళు చేస్తారు. అది ఏ టైంలో ఎప్పుడు చెప్పాలో చెబుతారు. అందరూ అమాయకులు కాదు. నువ్వు ఢిల్లీ ఎందుకు వెళ్ళావో కూడా అందరూ తెలుసు. ఇవాళ వైట్ పేపర్స్ పెడుతున్నారు, వాటికి సమాధానం చెప్పుకోలేక దుర్మార్గపు యాక్ట్లు, ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అసలు ఒక్కడు సమర్థించారా? వాళ్ళ పార్టీలో సొంత కుటుంబంలో షర్మిలే తప్పన్నారు. ఏది ఎన్టీఆర్ తీసేసి రాజశేఖర్ వాళ్ళ తండ్రి గారి పేరు పెడతాం తప్పనేమన్నారు. నువ్వు అట్లాంటి ఒక దుర్మార్గపు ఆలోచన ఎవరి మాట వినుకోకుండా చేసి ఇవాళ సమర్థించుకోవడానికి లేదు. అందుకని సమాధానం చెప్పలేక అసెంబ్లీ నుంచి పారిపోయారు. సార్, రానున్న రోజుల్లో కేంద్రం నుంచి మనకి ఎలాంటి సహకారం అందబోతుంది? అందులో మీరు సీనియర్ పొలిటీషియన్గా ఉన్నారు, అదేవిధంగా మనకి ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా మన ఎంపీ పురంధేశ్వరి మేడం ఉన్నారు. వీటన్నిటిని మనకి అమరావతి, పోలవరం ఇవన్నీ కంప్లీట్ అవుతాయని నమ్మకం ప్రజల్లో వచ్చింది ఈ బడ్జెట్ నుంచి. ఎలా చూస్తారు? తప్పకుండా ఈ బడ్జెట్ ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఇచ్చిన తర్వాత, ఈ బడ్జెట్ వచ్చిన తర్వాత ఆ నమ్మకానికి ఇది తప్పకుండా జరుగుతుందని పూర్తి విశ్వాసం కలిగించారు. తప్పకుండా కేంద్రాన్ని ఈ విషయంలో అభినందిస్తాం. తప్పకుండా రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి, ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్తాం. థ్యాంక్ యూ. కేంద్రం నుంచి రాష్ట్రానికి బడ్జెట్ వచ్చిన నేపథ్యంలో ఇటు అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రం నుంచి ఇటు అమరావతి కానీ పోలవరం కానీ ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామితో ముఖ్యమంత్రి చంద్రబాబు కంప్లీట్ చేస్తారని చెప్పి కూడా ఇక్కడ కామినేని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు ఏదైతే చూసుకున్నట్లయితే ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేక విధ్వంస పాలనలు చేశారని చెప్పి వాటినన్నిటికీ ఎదుర్కోలేకే ఢిల్లీ పారిపోయారని చెప్పి కూడా కామినేని శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, అసెంబ్లీ నుంచి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 3వ రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు. ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ అధినేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సటైర్లు. కూకిల్ బాబాయ్కి విష్ణు కుమార్ రావు సమాధానం చెప్తారని ఎద్దేవా. గతంలో రాష్ట్రంలో శాంతి భద్రత లేకుండా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాను తప్పు చేస్తున్నా తనని కూడా వదలొద్దని సూచన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరల 3 ప్రసారం వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.